హరి హరియా రామ ఆపదిని కథ ఒకనైతే తలుపు తిని కథ తదుకరణైతే దోషం పురే సాకు దొదగారివా ఒప్పు తప్పులు రెండు దండాలు మూడు శారదమ్మను నేను కలిసి చెయ్యెత్తి మొక్కి ఆది పూర్వకాలం అంతు ఆనాటి ఎతలే ఆనాటి కథ ఈనాటి కథలు అయి నిలిచినాయి. ఇవి నుండి తల్లులాల తండ్రులాల ఈ పుణ్యక్షేత్రము పురాణం ఎల్ల మీరు అయ్యో స్వామి రామ 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 రజులమ్మ రాడవేరి రామ రామ ఆదిల నారాయణుడా రామ రామ అది రామ రామ ఇంటవరా కన్న తండ్రి అయ్యో కాపులకు ఎడలేని కైటం వచ్చరా రాదు చిన్న గోడాల పట్నం మీద నువ్వు అటువంటి యొక్క బారగవ్వ పంచాలు తుదగవాలు పట్టుకొని బారగవ్వ పంచం తుదగవ ఆడుతున్నావు రారాజు మల్లేశ్వరుడా. అయ్యో కాపుల కైటం కడతీరుదాలని ఆ మధ్యలో యావ వేస్తుంటే బోల శంకరుడు గడగడగడ గంట కొట్టిన సందము అటువంటి డప్పు కొట్టిన సందం ఏ విధంగా మన అల్లికార్యుని శివులందు ఎన్నడో ఏమి రా మా నాయనకు ఏం ఆపతి కలిగిందో అని చెప్పి సరామంటే అటువంటి ఆయన మాట అది మేరకు ఉంటావనం కదా నేను తలిచిన చోట మొలకాయ మొలుస్తానని చెప్పి తలిచిన చోట మొలకాయ మొలిచిండే గారాదు మాలన్న కొడక కొడక మల్లేశ్వరుడు అటువంటి యొక్క కాపు అంశం ఉంది రంశం అయిపోయేటట్టుంది. కాపుల ఇళ్ళల్లా నువ్వు జల్మం ఎత్తాలి కాపుల కట్టం కడతేరు రాలేరా నాకల్న కొడుకు నాయన కాపుల ఇళ్ళల్లో నువ్వు జలమం ఎత్తువాలి కాపుల కట్టం కడతేరవాలి కాపుల కట్టం ఉన్నాక కడకేయాలని పలుకుతున్నావు కానీ నేను కాపుల ఇళ్ళల్లనేమో రామరామ ఇక నేను జలమం ఎత్తానే రామరామ ఇక నేను ఎత్తవోనే తండ్రి రామరామ ఇంట ఊర కన్న తండ్రి నాయన ఇక కందికి సామారు లేదు రామరేమ ఇక మేడికి పూతాలు లేవే రామరేమ ఇక కోడికి సన్నన్న లేదే రామరేమ ఇక గురానికి నిమరు లేదో రామరేమ అయ్యో కప్పకుతో కాని లేదే రామరేమ అయ్యి వాయులేని కాపులేమి కాపులేమి వాళ్ళు చెరువు నిండుతే తండ్రి రామరేమ అయ్యో చెరువు వెనుక పంట పెట్టే కాపులేమి ఇయ్యో చెరువు ఎండుతేనేమో రామరేమ ఇయ్యో చల్రదున్ని శనిగలకే కాపులేమి ఇయ్య కాపుల ఇళ్ళల్ల తండ్రి రామరేమ అయ్యో నేను జలమం ఎత్తవేనా రామరేమ అయ్యో వాయులేని గొడవల బట్టి రామరేమ వాళ్ళు వరుస లేని కోత కోసం నేమో అయ్యో చేసుకున్న భార్యనేమో రామరేమ ఇగో ఏమంట వెళ్తూ రామరేమ ఇక తోడ పుట్టిన చెల్లెనైనా అక్కడైనా ఏమే అంటానే వెళ్తూ రామరేమ అయ్యో కన్న తల్లిని కూడా రామరేమ ఏమే అంటానే వెళ్తూ రామరేమ వాయు వరుసలేని కాపున్నారయ్యో నేను జలమెత్తబోనే తండ్రి రామరేమ ఇంటవే నన్నగన్న తండ్రి నేను కాపల ఇళ్ళల్లో ఒకనాడు జలమెత్తనా అని రారాజు మల్లేశ్వరుడు వలికినాడు. ఇంటవరా కొడుక అటువంటి నువ్వు అటువంటి లేదు కందికి సమానం లేదు మెడికి పూత లేదు కోడికి సన్నం లేదని పలుకుతున్నావు అక్కువ మారా. అయ్యో బుద్ధిమంతుడైతే ఎగురమంతుడైతే ఏర్పాటు చేస్తే అన్నీ ఉన్నాయి కొడుకు. కాపుల ఇళ్ళల్లో అవనంగా నువ్వు తప్పితే ఇంకా ఎవరు జన్మం ఎత్తవారు. నువ్వు కాపుల ఇళ్ళలో తప్పకుండా జన్మం ఎత్తురా నాకల్లా కొడుకు. నాయన మాట అది మీరనన్నాడే గారాజు మల్లేశ్వరుడేమి నాయన అటువంటి కనుక 3 వస్తువులు ఇచ్చినట్టయితే కనుక
3 హామీలు ఇచ్చినట్టయితే నేను మనంగా సారామంట నిన్ను కాపలా ఇళ్ళ జలం ఇస్తాను అన్నాడు. ఏంటియో కోరుకోరా నా కళ్ళ కొడుకు, నేను వగిలేస్తే కాలదు నీళ్ళేస్తే మునగదు కత్తికి దంగదు కడరక దంగదునే నన్నగన్న తండ్రి, ఇంకటువంటి వరం నాకు ఇయ్యవే నాయన శంకరుడు. సర మంచిది కూడా కాడు కడరక దంగవు, అటువంటి అగ్గిలేస్తే కాలము నీళ్ళేస్తే మునగవు, ఈ 3 నెలలు నీకు ఇస్తాను అన్నుంటుండో ఆ బోల శంకరుడు. అయ్యో సరామంటాడు జగ్గున్నవండి బగ్గున్నవండి జగ్గున్న మెరిచి వనంగా, అయ్యో ఎండి కొండపట్నం వెళ్ళిపోని రారా బోల శంకరుడు కానీ కాబోల ఇళ్ళ జలమెత్త అన్ననాడు. రారాజు మల్లేశ్వరుడు ఎట్లా అవుతారం ఎత్తబట్టే, అయ్యో ఈ రూపకారంగా పోతా అని చెప్పి బోలా శంకరుడు రూపులు పడమారిండు రుద్రవేగుడు అయిండు. రారాజు మల్లేశ్వరుని యాపకాయంత లింగం వేసుకొని సంకతోడ వేసుకొని గర్గమాడి మండం చేసుకుంటూ యాపకాయంత లింగాన్ని వేసుకొని గర్గమాడి మమ్మల్ని ధరించుకొని అటువంటి ఒక సంకజోడ వేసుకొని వనంగా రూపులు పడమనిండు రుద్రవేగుడు అయిండు. చిల్మం పడమనిండు జంగం అవతారం ఎత్తుకొని, అయ్యో తరివరి గంటలు 90 లక్షలు నన్నూరు 1 గంటలు 4 లక్షలు 4 గంటలు 4 లక్షలు శంకు చక్రాలు చేత పట్టుకొని జంగమయ్య ఎల్లిండు గురుడు.